రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. అదేవిధంగా సింహపూరి అందగాడు ఆయన కుమారుడే ఏసీ సుబ్బారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సుబ్బారెడ్డి గారు నమస్తే. అయ్యా నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి? బాగున్నాను భాయ్. చాలా రోజులు అయింది కలిసి కూడా. ఓకే ఓకే. అంటే మీరు టైంలో కలిసాము రంజాన్. మీరు 2009 అనుకుంటా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు నెల్లూరు. కాదండి 2014. తర్వాత ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అసలు స్పీడ్ పెంచడం లేదు. మౌనంగా అనేది ఏమి లేదండి. అప్పుడు అవసరం ఉండింది కాబట్టి అవసరం నిమిత్తం మా పెద్దలు కానీ పార్టీ కానీ ఆదేశించిన మేరకు మేము ఆ రోజు ముందుకు రావటం జరిగింది. సహజంగా యువకులు అనేవాళ్ళు కానీ మీరు చెప్పే ఈ సో కాల్డ్ వారసత్వ రాజకీయాలు అని పుణికిపుచ్చుకున్నటువంటి వారు ఎవరైనా కానీ విన్నింగ్ హార్స్ అయినప్పుడే ముందుకొస్తారు. కానీ మమ్మల్ని అంతవరకు మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించినటువంటి పార్టీకి మాకు గెలిచే సందర్భంలో వీళ్ళైతే గెలుస్తారు అని 2 సీట్లు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో నుంచి పార్టీకి అసలు అభ్యర్థులే కరువయ్యారు అనుకునేటువంటి సందర్భంలో ఓడిపోతాము అని తెలిసి మా ఇంటి నుంచి 4 అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. 4. ఆ సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయం అప్పుడున్నటువంటి అవసరాల దృష్ట్యా ఆ రోజు పోటీ చేయడం జరిగింది. తర్వాత కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోయినా ప్రజలు ఇప్పుడు మీ కళ్ళకు ఎదుట సాక్షాత్కారం అవుతున్నటువంటి ప్రజా సహాయక కార్యక్రమాల్లో మేము ఎప్పుడూ చురుగ్గానే పాల్గొంటూ ఉన్నాం. అంటే ఒకటి ఏసీ గారు, ఇప్పుడు నెల్లూరు సిటీలో ఆనం వివేకానంద రెడ్డికి మైనార్టీస్లు అండదండలు. అసలు ఎలా అంటే అంత ఇది. అయితే మీ కుటుంబంలో మీరు కానీ మీ తమ్ముడుగా ఎవరు పొలిటికల్ గత 10 సంవత్సరం అంటే 5 సంవత్సరం నుంచి గ్యాప్ వచ్చింది. వీళ్లకు ప్రతి విషయాన్ని కూడా కొన్ని స్ట్రగుల్ పడుతున్నారు. ఎవరో ఒకరు ఉండాలి కదా అనేది చాలామంది మీ అభిమానులు కావచ్చు, ఆనం కుటుంబ వీరాభిమానులు కావచ్చు, వాళ్ళు చెప్పే మాటలు. మీరు చెప్తున్నటువంటి విషయంతో పూర్తిగా ఏకీభవిస్తూ, అలాగే కేవలం మేము అంటే ఆనం కుటుంబ సభ్యులే కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్నటువంటి ఆనం వివేకానంద రెడ్డి గారి సంతానమే కావచ్చు, పక్కనున్నంత మాత్రాన ఆనం వాళ్ళు మైనారిటీ సోదరులతో కానీ మరీ ప్రత్యేకించి సింహపురి ప్రజానీకంకి దూరం అయ్యాము అని అనడం మాత్రం నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. మేము కాకపోతే ఇన్ని సంవత్సరాలు మాతో పాటు నడిచినటువంటి వ్యక్తులు, మా పరభాషలో చెప్పాలంటే మా సపోర్టర్స్ అనవచ్చు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి వారు అనవచ్చు, లేదా ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలు అని అనవచ్చు. వాళ్ళు బాగానే యాక్టివ్గా ఉన్నారు కదా. వాళ్ళు ఉంటే మేము ఉన్నట్టే. ఇప్పుడు సుమారు 100 ఏళ్ల రాజకీయ చరిత్ర గల కుటుంబం, ఎన్నో పార్టీలు ఉన్నారు. పార్టీలు అంటే కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం, వైసీపీ మొత్తం. అయినా ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో పార్టీలు నేను పక్కన పెడుతున్నా. వ్యక్తిగతంగా రౌడిజం పెరిగిపోయింది, దురాక్రమణలు ఇది అయిపోయినాయి. మీరు ఎలా చూస్తారు ఇలాంటి వాటి? దాన్ని ఒక సగటు యువకుడుగా ప్రత్యేకించి, అంతేకాకుండా నెల్లూరు వాస్తవ్యుడిగా పూర్తిగా దీన్ని ఖండిస్తూ, శాంతికి సౌభ్రాతృత్వానికి నిలయమైనటువంటి నెల్లూరు పట్టణాన్ని, నెల్లూరు జిల్లాని విషతుల్యం చేసే ప్రయత్నాలు అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. దాన్ని అడ్డుకునేదానికి మాత్రం మాకు ఏ పదవి అక్కర్లేదు, ఏ పార్టీ కూడా అక్కర్లేదు. వ్యక్తిగతంగా అయినా సరే అటువంటి కార్యక్రమాలని కానీ అటువంటి చర్యలని కానీ పూర్తిగా ఖండిస్తాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
మీకు కూడా ఏమైనా ఆహ్వానించారా పోటీ చేసి, లేదంటే బాగా బలపడిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంట? అట్లా ఏం లేదండి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే మేము పార్టీ మాకు అవసరం, పార్టీకి మేము ఎంత అవసరమో మాకు కూడా అంతే అవసరం పార్టీ కూడా. దాంతో నేనేమి డివేట్ అవ్వను. ఆహ్వానం అంటే ఇటీవల కొంతకాలం మీరు అన్నట్లు మేము కొంత వ్యక్తిగత కారణాలు కార్యక్రమాలతో కొంచెం బిజీగా ఉండటం మాత్రం వాస్తవం. కొంత అందుబాటులో లేను, విచ్ ఆర్ ప్యూర్లీ పర్సనల్, జస్ట్ బిట్వీన్ ఒక తండ్రికి బిడ్డకి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతలు, వారు తీసుకోవాల్సినటువంటి వారు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల్లో నేను కొంత పూర్తి సమయం నిమగ్నమైన ఉన్నటువంటి మాట వాస్తవం. అది దైవ కార్యక్రమం. మరి ఆ భగవంతుడు ఎప్పుడు ఆదేశిస్తాడో ఆ కార్యక్రమం నేను పూర్తి చేసుకొని తిరిగి మామూలు కార్యక్రమాల్లో పాల్గొంటాం సార్. అంటే ప్రధానంగా ఎప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలకు వస్తారు? పూర్తి స్థాయి ఫుల్ టైము పార్ట్ టైం అనేది ఏమీ లేదండి. అవసరం ఉంది అన్నప్పుడు మాత్రం పూర్తి సమయం రాజకీయాలకి కేటాయించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయాలు అంటే ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకి సేవ చేయటం అనే ఒకే ఒక్క ఉద్దేశం తప్ప మేము 100 సంవత్సరాలు ఉన్నా ఇంకొక 100 సంవత్సరాలు ఇదే ప్రస్థానం కొనసాగించబోతూ ఉన్నా మా మోటివ్ అయితే అదే. గారు, ప్రధానంగా మీ ఫాదరు నెల్లూరుకి ఎంతో చేశారు. అదేవిధంగా నెల్లూరులో మీ ఫాదర్ విగ్రహం ఏదో ఒక చోట ఉండాలని నెల్లూరు ప్రజలు కోరుతున్నారు. అది ప్రజల కోరిక. ఎవరైనా ప్రజా కోరిక మేరకే నడుచుకోవాల్సినటువంటి సందర్భం. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకాలం అసలు జాప్యం ఎందుకు అయింది అనేది కూడా నాకున్నటువంటి సందేహం. ఇంతకాలం జాప్యం అవ్వటానికి కారణం కూడా కేవలం శిలా ఆవిష్కరణ ఒకటే కాదు, వారు చేసినటువంటి సేవలు తర్వాత తరాలకి కూడా లేదు, తర్వాత జనరేషన్కి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేదానికి ఏదో ఒక ప్రభుత్వ సంస్థకి కూడా ఆయన పేరు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది, పూర్తిగా ఉంది. కేవలం ప్రజలు విగ్రహావిష్కరణ కోరుకుంటున్నారు, దానికి ఎందుకు జరగట్లేదు అనేది ఒక్కదానికే కాదు. ఆయన పేరు మీద హీ ఈజ్ ఫర్ సర్వీస్, హీ డిడ్ సర్వీస్ ఫర్ సింహపురి. సో ప్రజలు అందరూ గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వంలో ఉండేటటువంటి వారు కానీ ప్రైవేట్ సంస్థలు ఎవరైనా సరే ముందుకు తీసుకుంటారు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. కుటుంబ సభ్యులుగా అడిగితే మా కోరికలు చాలా పోతాయి. అలా కాదు కదా, ప్రజలకి ఎంతవరకు, ప్రజలకి ఏం అవసరం, వారు ఏం కోరుకుంటున్నారు అనేది మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి సంగతి. ఇంకొకటి చెప్తా, అంటే ఆనం కుటుంబం మీద జిల్లాలో చాలామంది ఒక భరోసా, ఒక నమ్మకము ఇది. ఆనం కుటుంబంలో వేరు అయ్యారు, అందరూ ఒక పిడికిలి మాదిరిగా అట్లా లేరనేది ఒక పిడికిడైతే ప్రత్యక్షంగా కనిపిస్తాం. మీ ప్రశ్న సూటిగా ఉన్నా దీనికి సమాధానం మాత్రం నేను సూటిగా చెప్పలేని పరిస్థితే ఒక రకంగా చెప్పాలంటే. కానీ వయసులో చాలా చిన్నోడినండి, కాబట్టి ఈ ప్రశ్నకి పెద్దోళ్ళే సమాధానం చెప్పాలా, నేను కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పదవులు కాదు ముఖ్యము. ఆనం కుటుంబంతో ఉన్నవాళ్ళు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆనం కుటుంబం ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఇంకా కొంత సమయం ఉంది, సమయం పెట్టి పూర్తి స్థాయిలో నేను ఏ పార్టీ అనేది కూడా ఇప్పుడు చెప్పలేను. రాజకీయాల్లో ప్రజెంట్ మాత్రం ప్రజల్లోనే ఉంటా, ప్రజా సేవ చేస్తా, ముందుకు వెళ్తానని కూడా ఏసీ సుబ్బారెడ్డి చెప్తున్నారు. వీడియో తెలియని ప్రదీప్ గయాజ్, RTV, నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.